మళ్ళీ దేశంలో అధికారం రావాలి, కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే మంచిగుంటుంది అనుకుంటా? కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే బాగుంటుంది. కాంగ్రెస్ వస్తేనే బాగుంటుంది. ఎందుకని? బడ్జెట్ మంచిగా చేస్తారు, పనులు కొత్తగా రావాలి కదా, మార్పు రావాలి కదా, మార్పు రావాలి కోసానికి కొత్తగా రావాలి కదా, మార్పు కోసానికి మనం చేస్తున్నాం కొత్తగా. ఇక్కడ మహబూబ్ నగర్లో ఎవరు గెలిచినట్టు కనబడతా ఉందా? ఇది చల్లా వంశచంద్ర రెడ్డి గెలిచినట్టు ఉంది. ఎందుకని? అంటే ఆయన నమ్మకం ఉంది, పని చేసే నమ్మకం ఉంది. ఆయన అసలు అక్కడ పోయి లోక్సభలో పోయి భాషణ వచ్చినట్టు పడింది నాకు. ఏంటంటే ఆయన ఎక్స్ ఎమ్మెల్యే కదా, ఆయన చేసిన ఎమ్మెల్యే కాబట్టి పనులు చేసే కాబట్టి ఆయన వేసాం మంచి అట్లా. ఆయన పనులు చేస్తే కూడా ఆల్రెడీ. మీరు ఈసారి ఏ పార్టీకి ఓటేస్తారు? కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తాం. కాంగ్రెస్ పార్టీకే వస్తాం, అంతే. కాంగ్రెస్ పార్టీకే వస్తాం. మోడీ పరిపాలన ఎట్లా అనిపిస్తా ఉన్నది మీకు? మోడీ పరిపాలన అంతేనే, ఎప్పటిలాగానే ఉంది మోడీ పరిపాలన. సెంటర్లో కాంగ్రెస్ వస్తేనే బాగుంటుంది, కాంగ్రెస్ వస్తేనే బాగుంటుంది మనకి. ఏ వేరే దానికి ఎందుకు రావాలని, కాంగ్రెస్ పార్టీ ఎందుకు రావాలని చెప్పేసి కోరుకుంటారు? అది 70 ఏళ్ళ చరిత్ర. అది సముద్రం ఒకటి, అది ఆ సముద్రం. అది సముద్రంలో మనకు ఒకసారి సోనియా గాంధీ అవకాశం ఇచ్చింది, ఒకసారి మనం కూడా అవకాశం ఇచ్చి చూసుకుంటే బాగుంటుంది ఒకసారి. అట్లానే అది ఇస్తేనే బాగుంటుంది. ప్రధాని ఎవరైతే మంచిగుంటుంది? రాహుల్ గాంధీ అయితేనే బాగుంటుంది. రాహుల్ గాంధీ అయితేనే బాగుంటుంది. ఏ పార్టీకి ఉన్నది ఇక్కడ స్కోప్? ఏది అని చెప్పడం లేదు, రెండు ఈక్వల్గా ఉన్నాయి. అంతేనా? ఏ పార్టీ ఎవరు ఏ పార్టీ మధ్యలో పోటీ ఉంటుంది ఇక్కడ? కాంగ్రెస్ బీజేపీకే ఉంటుంది. అంతేనా? ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నాను? ఎవరనేది మనం డిక్లరేషన్ చేయలేము, అది జనాల ఒపీనియన్ బట్టి ఉంటుంది. ఇప్పుడు నేనైతే డిసైడ్ చేయలేను కదా. మీరేమనుకుంటా ఉన్నారు? సెంట్రల్లో బీజేపీ వస్తే బాగుంటుందని ఒపీనియన్. ఇక్కడ మహబూబ్ నగర్లో, మా ఊనర్లోనే బీజేపీ వస్తుంది అనుకుంటున్నాం. డీకే అరుణ గెలిచే అవకాశాలు కనబడతా ఉన్నాయి ఇక్కడ? అవకాశాలు అయితే ఉన్నాయి, అది గెలవచ్చో గెలవలేదు తర్వాత విషయం. మోడీ పరిపాలన ఎట్లా ఉన్నది? సెంట్రల్ అయితే బాగానే ఉంది, స్టేట్కి అయితే కొన్ని బడ్జెట్లు రావాలి, ఇంకా పెండింగ్లో కూడా ఉన్నాయి. జరిగితే మంచిగా ఉంటుందని అనుకుంటున్నాం. ఎందుకు బీజేపీ పార్టీకి మీరు ఓటేయాలని అనుకుంటా ఉన్నారు? ప్రత్యేకంగా మోడీ ఎందుకు అధికారంలోకి రావాలని చెప్పేసి అనుకుంటారు? ఇప్పుడు మనం 500 years నుంచి చూస్తుంటే రామ మందిర్ కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఎన్ని రోజులు ఏం చేసింది? మరి చేయాల్సింది కదా. అదొకటి మందిర్ ఒకటి జరిగింది, కొన్ని డెవలప్మెంట్స్ కూడా జరుగుతున్నాయి కదా. ఈ కిసాన్ యోజన నుంచి ముద్రా లోన్స్ జరుగుతున్నాయి కదా. సో అట్లా అన్నీ రావాలని అనుకుంటున్నాను. మీరు ఈసారి ఏ పార్టీకి ఇస్తారు ఓటు? అది నేను చెప్పలేం కదా, అది ఓటు ఎవరికి ఇస్తామని డిసైడ్ చేయలేం కదా, అది బోట్లో చూసుకుంటామని. మళ్ళీ మన మోహన్లాల్ ముందే 4,000 వస్తాయా? ఇస్తాను 4,000 ఇస్తాను. ఈసారి ఏ పార్టీ వస్తుందమ్మా ఇక్కడ అధికారంలోకి? తెలియదు నాకు. ఏ పార్టీకి వేస్తావు ఓటు? ఏ పార్టీకి వేయాలి దేనికి వేస్తావు? నువ్వే దేనికి వేస్తావు? తెలియదు. దేనికి వేసేది పోతే దేనికి వేసేది ఉంటే దానికి వేస్తాం, అంతే. కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లా అనిపిస్తా ఉన్నది? గట్లనే అనిపిస్తుంది. గట్లా అంటే ఎట్లనో అనిపిస్తుంది. అది ఇక మంచిగా అనిపిస్తుందా? బాగానే ఉందా? ఏం లేదు, బాగాలేదు. ఎందుకు మీ ఆటోలో మంచిగా బస్సు పెట్టిండు కదా, ఫ్రీగా పెట్టిండు కరెక్టే, కానీ బస్సులలో కొట్టుకుంటున్నారు కదా. కొట్టుకుంటున్నారు. ఎక్కినావా బస్సు? ఎక్కిన మస్తు పోయినా, దొరుకుతలేవు సీట్లే, దొరుకుతలేవు. మొగోళ్ళకి దొరుకుతానే సీట్లు? మొగోళ్ళకి దొరుకుతలేవు, కానీ ఆడోళ్ళకి అయితే కూర్చుంటున్నారు ఇక. ఆడోళ్ళకి మంచిగా పెట్టిండు కదా రేవంత్ అన్న, మరి మంచిగా లేదంటే ఏమో బస్సులు పెడితే అయిపోతా, అది పెట్టకూడదు బస్సులు. బస్సు తీసేయాలి, టికెట్లే పెట్టాలి, సరిగా పెట్టాలి. మరి తీసేకుంటే ఒక ఆడపిల్లలు ఒక్కరే గెలిచి వేస్తే ఓటు పెడతారా? మా పిల్లలు ఏందో ఆడపిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు? మా పిల్లలు ఆడపిల్లలు ఉంటేనే కదా. పెడితే అందరికి పెట్టాలా, ఉంటే ఊకుండాలా, లేకుండా అందరికి సగం పెట్టాలా టికెట్ కుక్క. ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ సగం పెట్టాలి. అవగాల వాళ్ళకి పైసలు ఇచ్చి వాళ్ళని నిలబెట్టి వీళ్ళు మాకే పురిగాట అని పిల్లలు తల్లులు ఎంతమంది ఉంటే అంతమంది ఈ ఊరు కదా ఆ ఊరు తిరుగుతామంటే ఎట్లా? నేను ఎక్కనే లేదు పూరి బస్సు వచ్చిన కాటి. మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి. ఎవరికి వెళ్తే మంచిగా ఉంటుంది? ఎవరికి వేస్తే మంచిగా ఉంటుంది, ఇల్లు వేస్తేనే బాగుంటుంది. ఏ పార్టీ రావాలనుకుంటా ఉన్నావు? ఇదే ఇప్పుడు వచ్చిన పార్టీ రావాలనుకుంటున్నా. ఇదే కాంగ్రెస్. కాంగ్రెస్కి వేస్తావు ఓటు? దానికి వేస్తాం మరి, ఇంకా దేనికి వేస్తావు? దీనికే వేస్తాం మరి. ఇంకా
మరి బస్సులు పెట్టి బాగా గుద్దుకుని కొట్టుకుని పెట్టినాడు కదా అట్ట ఇంకెంత గుద్దుకునాలా కొట్టుకునాలని. కనబడుతుంది ఇక్కడ. ఇక్కడ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి చల్ల వంశీచంద్ర రెడ్డి ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వమే గెలుస్తుంది. ఇక్కడ బీజేపీ టీఆర్ఎస్ ఎవరు కూడా ఏమి చేయట్లేదు, ఏం ప్రభుత్వం ఏం చేయలేదు. ఖచ్చితంగా కాంగ్రెసే గెలిచేది. రాహుల్ గాంధీ ఖచ్చితంగా ఈసారి ప్రధానమంత్రి కావాలి, అదే మా కోరిక. ఎందుకని కాంగ్రెస్ పార్టీ వైపే మీరు వెళ్తా ఉన్నారు? బీఆర్ఎస్ ఏం చేసింది 10 సంవత్సరాల నుండి? ఏం కూడా చేయలేదు. రైతుకు 3 ఎకరాలు భూమి ఇస్తాను చెప్పిందా? ఏం కూడా ఇయ్యలే. ఇంటింటికి ఉద్యోగం అని చెప్పారు, ఏమి ఇచ్చారు? ఏం కూడా ఇయ్యలేదు. అందుకోసానికి బీఆర్ఎస్కు ఓట్లు వేసినా కానీ అది తీసుకుపోయి నరేంద్ర మోడీకి అమ్ముకుంటాడు ఈయన, అంతే తప్ప ఈయన చేసేది ఏం లేదు. ఖచ్చితంగా అందుకోసానికి కాంగ్రెసే గెలవాలి. ఇచ్చినటువంటి 6 గ్యారంటీ మీద అమలు అయితే లేవు అని చెప్పేసి కొంత విమర్శలు వస్తా ఉన్నాయి. ఆల్రెడీ 5 గ్యారంటీలు అమలు అయినాయి, ఒకటి కాలేదు. 100 రోజులలో ఖచ్చితంగా 5 అయినాయి, 5 ఖచ్చితంగా అయినాయి. మహిళలకు ఫ్రీ బస్ అయింది, గ్యాస్ అయిపోయింది, ఇంకోటి ఏంది కరెంట్ బిల్ కూడా వస్తుంది. ఇంకా ఆల్రెడీ ఎన్నికలు కదా, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. ఏ పార్టీ గెలిస్తే బాగుంటుందని అనుకుంటా ఉన్నారు? ఏ పార్టీ ఎవరు గెలిచినా ఏముంది, ఎవరు ఏం చేయ 6 అమ్మలు తీసుకున్నాడు ఈయన రేవంత్ రెడ్డి. ఆయన ఇది చేస్తా అది చేస్తానే, ఏది చేయకపోయి కళ్యాణ లక్ష్మి ఇస్తా అది ఇస్తానే. నేను కేసీఆర్ ఉన్నప్పుడు అమలు చేసిన మేము ఇంతవరకు పశువులు రాలేము. మా బిడ్డ సంవత్సరం అయిపోయింది. మరి రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు రావాలి కదా, మరి అవి ఇంతవరకు రానలేవు. సంవత్సరం అయిపోయింది. ఇప్పుడు మేము తాను అప్పులు చేసి ఆడ ఈడ పని చేసి అది చేసి అప్పులు చేస్తే కూడా ఇంతవరకు పశువులు రాలేవు. వస్తాయేమని చెప్పి ఆశతోటి మేము కేసీఆర్ నాడు పెట్టినాము. ఆయన అంతట్లో ఆయన దీపాడుగా ఇప్పటికి వచ్చేయండి, రాలేవు. ఇంకా ఎప్పుడు చేస్తాడు ఏం చేస్తాడో తెలియదు రేవంత్. మొన్న జరిగినేమో ఎమ్మెల్యే ఎలక్షన్స్కి మనం ఓటేసినాం, ఇప్పుడు ఎంపీ వస్తూ ఉన్నాయి. ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది? సెంటర్లో ఎవరు ప్రధానమంత్రి అయితే మంచిగా ఉంటుంది? మనకు మంచి పనులు చేసేటోళ్ళు అయితే బాగా ఎవరైతే గెలిస్తే ఉంది, కానీ మంచి పనులు చేయాలి మనకు. కేసీఆర్ ఏంటంటే చేసిండు మంచి పనులు కేసీఆర్, కానీ కాకపోతే ఏంటంటే గౌటాల భూములు గుంజుకున్నందుకు అట్లా ఓడిపోయాడు ఆయన. గౌటాల భూములు గుంజుకొని పబ్లిక్ తన గౌటాల భూములు గుంజుకున్నందుకు అట్లని ఏం చేసిండంటే కేసీఆర్ చేసిండు, కానీ గౌటాల భూములు ఎందుకు గుంజుకున్నాడు? అప్పుడు ఎప్పుడో ఇందిరమ్మ ఇచ్చినప్పుడు భూములు ఇప్పుడు ఎందుకు గుంజుకున్నాడు కేసీఆర్ అంటని అట్లా పబ్లిక్ వేయలేరు అన్న ఓట్లు, లేకపోతే ఆయన గెలుస్తుండే. ఇప్పుడు ప్రధాని ఎవరైతే మంచిగా ఉంటుంది సెంట్రల్లో? ఎవరైతే బాగుంటుంది అంటే ఏం చెప్తాం మనము, మంచి పనులు చేసేవాళ్ళు అయితే బాగుండు. ఏ పార్టీకి వేస్తావు ఓటు ఈసారి? కేసీఆర్కి అయితే వేస్తే బాగుండు, కానీ కాకపోతే ఏంటంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉండగా ఇప్పుడు ఆయన ఇప్పుడు లేదు. ఇప్పుడు ఆయనది ఇప్పుడు రేవంత్ రెడ్డికి వేయాలి తప్పదు. ఇక ఇప్పుడు మళ్ళీ అది ఇది అదే వరకు ఉల్టపల్ట అవుతుంది. రేవంత్ రెడ్డికి వేయాలి అంతే. ఇప్పుడు ఈయన సీటు మీద ఉన్నాడు కదా, సీటు మీద ఉన్నప్పుడు ఈయనకి చేతి గుర్తుకి వేయాలి తప్పదు. ఇక అంతే. ఇప్పుడు అదొకటి ఇదొకటి అయితే ఉల్టపల్ట అవుతాయి. ఈయన పదవి మీద ఉన్నప్పుడు వేరే వాళ్ళకి వేస్తే ఏం ఉపయోగం ఉంటుంది కదా. రేవంత్ రెడ్డికి వేస్తేనే పనులు అవుతాయి. ఎవరు గెలిచినట్టు కనబడతా ఉంటే మహబూబ్నగర్ డీకేఆర్నా. డీకేఆర్నేనా? డీకేఆర్ బీజేపీకి వేస్తావు ఈసారి ఓటు? బీజేపీకి వేస్తాం. ఎందుకని? మాకు సంటారా మోడే కావాలి. మోడే కర్ఫ్యూలు, హైదరాబాద్ బాంబు బ్లాస్టులు అవి బంద్ అయినాయి. ఫస్ట్ మనకు అన్నీ అనుకూలంగా ఉన్నాయి మోడీ ప్రభుత్వంలో. ఇక అన్నీ అంటే ఇక అన్నీ కరెక్ట్ చేయాలని చేయలేరు ఎవరైనా. నేనే కానీ అన్నీ కరెక్ట్ చేయాలని చేయలేరు. మోడీ అయితే కరెక్ట్ చేస్తాడు. ఇప్పుడు మోడీ ఎందుకు ప్రధాని కావాలని చెప్పేసి మళ్ళీ అనుకుంటా ఉన్నాం. ప్రధానిగా మళ్ళీ మోడీ ఎందుకు కావాలనుకుంటా ఉన్నాం? మాకు ఆయన చేసిన సేవ నచ్చింది. మాకు ఆయన ఏం చేసిండు మాకు అన్నీ ఇప్పుడు నెలకు సంవత్సరానికి 6,000 రూపాయలు అది ఇస్తున్నాడు. ఇంకోటి మాకు ఏదైనా బేటీ బచావో పడావ పెట్టిన అవి జర వర్కర్ లేడీస్ వాళ్ళకు కొన్ని ఆయన పనులు నచ్చినాయి మాకు. నేను కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఎట్లా ఉన్నా మాకు నచ్చలే అన్న. మేము నాకు 39-40 సంవత్సరాలు ఉంటాయి. నేను మా తాత సినిమా చూసాను, కానీ వినలేనంత దారుణంగా ఉంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం. వచ్చి 120 రోజులు అవుతుంది కదా. 120 రోజులు నేను ఒక 10 సంవత్సరాలు సినిమా చూపిస్తున్నాను. 120 రోజులు కానీ నచ్చలేదు. అది ఎట్లుండాలంటే ఒకటి ఇచ్చినాం, హామీ ఇచ్చినాం, దానికి ఆడవాళ్ళకు బస్సు ఫ్రీ పెట్టిన ఏం లాభం? మాకైతే అది నచ్చలేదు. ఎందుకంటే 10 మంది 100 మందిలో 10 మంది బాగుపడుతారు అంతే అంటారు. దాని బస్సులో 9 మంది ఇబ్బంది పడతారు. దాన్ని తీసేసి సగం టికెట్ పెట్టి దాన్ని గవర్నమెంట్కి వస్తుంది కదా, అదంతా ఎవరి మీద పడుతుంది? ఫ్రీ బస్సు పెట్టి బస్సు ఉత్తరం తిరుగుతుందా? డ్రైవర్లు కండక్టర్ ఉత్తరే పనిచేస్తారా? అది మన మీదే పడుతుంది కదా. ఆ భారం మీద తగ్గించుకుంటే అయిపోతుంది కదా. నువ్వు ఈ ఉచిత మీరు ఎవరు పెట్టమంటారు? నువ్వు ఎలక్షన్లోకి వస్తే నేను గెలిపి నేను పని చేసి చేసి ముందుకు ముందే కోటాల రూపాయలు పైసలు పంచి మీరు అవన్నీ వసూలు చేసుకుని సరిపోతారు.
మాకు ఇప్పుడు ఉన్నోళ్ళకే పెడతారు, లేనోళ్ళు లేకనే ఉన్నారు. డెవలప్ కావాలంటే సంటాల మోడీ రావాలి. మోడీ గెలిపించుకుంటేనే ఆయన తింటున్నా తాగుతున్నాను మేము అంటలేము. తినకం తక్కువ పక్కడు 10 మందికి ఆయన కరోనా టైంలో 10 కిలోలు 20 కిలోలు బియ్యం ఉచితంగా ఇప్పటికీ ఉచితంగా ఇస్తుంది. ఇంకా బియ్యం ఏ గవర్నమెంట్లో రాలేవు, సంటాల బీజేపీ నుంచి అయితే వచ్చినాయి. నేను లబ్ధి పొందుతున్నాను కాబట్టి చెప్తున్నాను. ఇంకోటి కేసీఆర్ ప్రభుత్వం కింద రైతు బంధు అవన్నీ మాకు మంచిగా ఉండే. ఈసారి అయితే ఇంక ఏవి లేవు. రైతు బంధు పైసలు 3 ఎకరాలతో 3.5 ఎకరాల వరకు వచ్చినాయి. అంతే అవతల 2 లెక్కలు వస్తారేవా? ఒక కడ పెట్టు 5 ఎకరాల బయట పెట్టి టక్కున వారి పక్క ధరితే వచ్చినాయి. రుణమాఫీ 2 లక్షలు తెచ్చుకోండి, నేను డిసెంబర్ 9 తారీఖు ఇస్తానే. ఇప్పుడు మేము రావటి ఇంకా ఎప్పుడో అది అయ్యేదే పోయేదో. బ్యాంకు వాళ్ళకు ఉన్నోళ్ళకు ఈ గవర్నమెంట్లో ఎట్లా ఉండాలంటే నువ్వు ఉన్నని లేకపోయినా పబ్లిక్ అన్నప్పుడు ప్రతి ఒక్కరిని సమానం చూడాలి. ఎక్కడ మీది? మా దగ్గర షాద్నగర్ లోకల్. ఎన్నికలు వస్తానే కదా, ఎవరు గెలిచినట్టు కనబడుతుంది ఇక్కడ? చెప్పలేమన్నా అది అంతేనా? ఏ పార్టీ మధ్యలో ఉంటుంది పోటీ? ఉండొచ్చు, ఇక 3 సమానం ఉన్నాయి. ఏదని చెప్పండి రాదు. ఓకే అంతేనా? సెంట్రల్ ఏ పార్టీ వస్తే బాగుంటుంది? ఏదొచ్చినా మంచిదే. ఏ సంబంధం లేదు, ఏదొచ్చినా మంచిదేనా? ఏదొచ్చినా మంచిదేనా? నువ్వేమనుకుంటావు? నీకు అభిప్రాయం ఉంటుంది కదా? నాకు ఏం అభిప్రాయం లేదు, ఏ వర్షం ఒకటే. ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి, ఎట్లా ఏ విధంగా ఉండబోతా ఉంది? ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అని అనుకుంటాం? ఇంకా నా అభిప్రాయం ప్రకారం అయితే కాంగ్రెస్ గెలిస్తేనే మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఏది ఉందో అదైతేనే మంచిగా ఉంటుంది. సెంట్రల్లో ఏ పార్టీ వస్తే బాగుంటుంది? ఎవరు ప్రధాని అయితే బాగుంటుంది? సెంట్రల్లో బీజేపీ వస్తేనే మంచిగా ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అయితేనే మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఆయన సెంట్రల్ ఉన్నప్పటి నుంచి అంతా బాగుంది. వేరేది వస్తే అంత ఇది లేదు. మహబూబ్నగర్లో ఎవరు గెలిచేటువంటి అవకాశం కనపడతాం? మహబూబ్నగర్లో కాంగ్రెస్ గెలుస్తుందని అంటారు. వంశీచందర్ రెడ్డి ఆయనే గెలుస్తాడు. ఇక కాంగ్రెస్లో ఏది ఉంటే అదే వస్తుంది సార్. ఇప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు ఏది మనకు అధికారంలో ఉందో అదే వస్తుంది, 100% అదే వస్తుంది. ఎంపీ కూడా సెంట్రల్లో మాత్రం బీజేపీ ఉండాలి. సెంట్రల్లో మాత్రం బీజేపీ కంపల్సరీ ఉండాలి సార్, ఉంటేనే బాగుంటుంది. ఏం చేసింది బీజేపీ అని చెప్పేసి అనుకుంటాం? బీజేపీ అంటే ఇప్పుడు బయట దేశాల వాళ్ళతోటి మంచిగా ఉంది, ఏ కొట్లాడలు లేదు, ఏం లేదు. నరేంద్ర మోడీ మంచిగానే చేసిండు సార్. ఇంకా కాకపోతే ఏంటంటే ఇదొకటి మోడీ సిలిండర్ రేట్లు జర ఎక్కువ పెంచాడు, పెట్రోల్ డీజిల్ ఎక్కువ పెంచిండు, జిఎస్టీ అది కొద్దిగా తగ్గిస్తే బాగుంటుంది. సామాన్య పబ్లిక్కు జర బాగుంటుంది, న్యాయం చేసినట్టు ఉంటుంది. వ్యవసాయదారులకు కూడా మంచిగా ఉంటుందని అనుకుంటున్నాను సార్. చెప్పు కాకా, ఎట్లా ఉండదు? ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు సెంట్రల్లో? ఇంకా చెప్పిండు కదా, ఇంక ఎవరు చెప్పినా కానీ అట్లా ఎవరైనా కానీ ఇప్పుడు సెంట్రల్ మోడీ ఉండడం బాగానే ఉంది. కానీ ఒక వ్యవసాయదారులకు తిప్పలు పెడుతున్నాయి కదా, డీజిల్ పెట్రోల్ పెంచకం. ఇంకోటి గడబాలు అంటే ఏమి లేవు, వాస్తవం కాడికి గడబాలు ఏం లేవు, ప్రశాంతంగా ఉండదు. ఇక ఈ ఒక వ్యవసాయం చేసుకుంటే తిప్పలు అయిపోతుంది అంతే ఒకటి ఆడ మోడీ ప్రభుత్వం. ఇక చిన్న పేదవానికి మంచివానికి ఆదుకుంటే బాగుంటుంది. ఏమో స్కీములు పెడుతుండే, ఆ స్కీములు కూడా అందరికీ అన్నట్టు ఉండాలి. కొంతమందికి అందుతాయి, కొంతమందికి అందుతలేవు. ఈ నాయకులు కూడా ఏంటంటే దాన్ని ఇంటికి పోయి సర్వే చేస్తలేరు, మీకు వస్తుందా వస్తలేదా అని చెప్పి చేస్తలేరు. దొంగ లీడర్లు వీళ్ళంతా, ఆ దొంగ లీడర్ ఇట్లా ఇప్పుడు పార్టీని బలం చేయాలంటే లీడర్తోనే ఉంది, మంచిగా చేయాలంటే లీడర్తోనే ఉంది. ఇప్పుడు ఇంటింటికి వచ్చి మీకు ఏమొస్తుంది, మోడీ ఏం పంపుతున్నాడు, ఫ్రీ బియ్యం ఇచ్చిండు మోడీ, ఏమి ఇచ్చాడు అంటున్నారు. అట్లా చెప్పాలి, వీళ్ళు పోయి చెప్తుంటే బాగుంటుంది. ఇంకా ఇక్కడ మహబూబ్నగర్లో ఎవరు గెలిచినట్టు? మహబూబ్నగర్ ఇప్పుడు వంశీచందర్ రెడ్డి గెలవాలి, కానీ ఇక తెలియదు, అది పబ్లిక్ తెలియదు. అది పబ్లిక్ ఏమో అరుణ అంటున్నారు. ఇది వచ్చే ఇద్దరినే, ఇద్దట్లా కాంగ్రెస్ అనా బీజేపీ మాత్రం మోడీ రావాలి. మోడీ రావాలి. దానికి ఏమంటా దానికి వేస్తాం. నువ్వేమనుకుంటావు? నువ్వు చేయికేతామంటే ఎందుకని చేయికే అనుకుంటావు నువ్వు? ఏదో ఇప్పుడు రాజ్యం అంతా రాజ్యం అంతా అలాగే ఉన్నారు కదా, వాళ్ళకే వేయాలి, కాంగ్రెస్కే వేయాలి. పోయినసారి దేనికి వేసినావు? దానికే వేసిన. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్కేనా? అంతే. సెంట్రల్లో ఎవరు వస్తే మంచిగా ఉంటుంది? ఇక మాకు తెలియదు ఆయన, మేము ఏ దానికి ఏమంటే దానికి వేస్తాం. ఇక సెంటర్లో మాకు మేము చదవలేదు, చేయలేదు. అవి మాకు అవన్నీ ఏం తెలుసు చెప్పు? ఎవరు చెప్తే ఎత్తావు మరి నువ్వు? మా బస్సులు ఎవరు చెప్తే వాళ్ళకి వేస్తాం అంతే.
వాళ్ళు చెప్పి నీ ఓటు కూడా వాళ్ళు చెప్తానే ఎత్తావా? మళ్ళీ అంతే, మళ్ళీ ఇంకెవరు చెప్తే వేయాలి? మన ఓటు మనకు డిసైడ్ కావాలి కదా, మనం కావాలి. ఇక బస్సులో చెప్తారు కదా పెద్ద మనుషులు, వాళ్ళకి చెప్తే ఇక అంతే. వాళ్ళ చేతిలో పెట్టినావు ఇక అంతే. ఓటర్ కార్డు ఏడున్నా? నీ కాడ వాళ్ళ కాడ నా దగ్గర ఇంట్లోనే ఉన్నారు. మరి వాళ్ళకి ఇవ్వలేవు. ఎందుకు ఇవ్వాలి? ఇప్పుడు ఓటు వాళ్ళు చెప్పినప్పుడు విన్నప్పుడు ఎందుకు ఇవ్వాలి? మంచిది. ఇక్కడ మహబూబ్ నగర్లో ఎవరెవరి మధ్యలో పోటీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది? ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది అనుకుంటాను? కాంగ్రెస్ బీజేపీ మధ్యలో ఉంది. ఎవరెవరు అభ్యర్థులు ఎవరు ఉన్నారు? వాళ్ళు వంశీధర్ రెడ్డి, డికేఆర్. వాళ్ళిద్దరి మధ్యలో ఉందా బాగా? వాళ్ళిద్దరి మధ్యలో తగ్గ పర్పు 50-50. ఎవరు గెలిచేటట్టు కనబడతా ఉంది నీకు? ఎక్కువ అంటే వంశీధర్ రెడ్డి గెలిచే అవకాశం. సెంట్రల్లో ఏ పార్టీ అధికారంలో ఉంటే మంచిగా ఉంటుంది? ఇంకా సెంట్రల్ అంటే బీజేపీ ఉన్నది ఎక్కువ ఉంటూ, కానీ కాంగ్రెస్ ఉంటే గిట బాగుంటుంది. చేంజ్ అవుతుంటే మార్పు అనేది వాళ్ళకి ఇంకా మొత్తం వాళ్ళకి అధికారం అన్నట్టు అయిపోయింది. కానీ చేంజ్ కావాలి. చేంజ్ అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇక్కడ టీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చింది కదా, కొద్దిగా మార్పు అనేది వాళ్ళకి గిట్టంగా అనిపిస్తుంది. మేము ఎక్కడ తప్పు చేసినాము, ఎందుకు మాకు జనాలు తిరస్కరించారు అని వాళ్ళకి గిట్ట అర్థమవుతుంది కదా. చెప్పింది ఎందుకు చేయలేము, సరే వీళ్ళు గిట్ట చెప్పినవి చేయకపోతే వీళ్ళని గిట్ట తిరస్కరిస్తారు. కాబట్టి చేంజ్ అనేది ఉండాలి. ఎవరు ఉంటే ప్రధాని ఎవరుంటే మంచిగా ఉండు? ప్రధాని కాంగ్రెస్లో అప్పుడు మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు చాలా బాగుండే. ఇప్పుడు రాహుల్ గాంధీ అంటుంటారు, బట్ గవర్నమెంట్ పాస్ అయినాక రాహుల్ గాంధీ అవుతాడు అంతే. ఎట్లా మోడీ పరిపాలన ఎట్లా అనిపిస్తుంది? మోడీది బెటరే ఉంది, నేను అనేది మోడీది బెటరే ఉంది. ఇప్పుడు అది కిసాన్ యోజన అది ఒకటి పెట్టిండు, కొంతమందికి వస్తలేవు డబ్బులు. ఆ 1 గుంట ఉండని 10 ఎకరాలు ఉండని ఆ 2000 వేసేది, కానీ వస్తలేవు చాలామందికి. అట్లా కొన్ని ఉన్నాయి మిస్టేక్స్. ఇల్లు అన్నారు, ఇంకా ఇల్లు లేవు, కొన్ని ఉన్నాయిలే. ఆయన కొన్ని తప్పులు ఉన్నాయి, కానీ దాని నుంచి కొంచెం మార్పు అనేది ఉండాలి అని. గవర్నమెంట్ చేంజ్ కావాలి సెంట్రల్లో గిట చేంజ్. ఇక్కడ మాత్రం దాదాపు వంశీధర్ రెడ్డి అని అనుకుంటుంటారు. ఇంకా చూడాలి. మీరేమనుకుంటా ఉన్నారు? ఇంకా అదే అనుకుంటున్నాం, మేము అనుకుంటున్నాం చేంజ్ కావాలి అన్నప్పుడు చేంజ్ చేయాలి. ఇప్పుడు ఈడ ఈమె ఈమె గెలిచింది అనుకో, చేయగలుగుతుందా ఫండ్స్ అంటే చెప్పలేం. తెస్తుందా అంటే అక్కడ గవర్నమెంట్ ఉన్నా కానీ తెచ్చే ఉండాలి కెపాసిటీ. పాలమురుకు అదే ప్రాజెక్టుకు జాతీయ హోదా అట్లా కొన్ని ఉంటాయి కదా, అవి తెచ్చేంత ఉండాలి కెపాసిటీ. లేనిది వేస్ట్ అట్లా. కానీ మొత్తానికైతే మార్పు కావాలి జర. పార్లమెంట్ ఎన్నికలు వస్తూ ఉన్నాయి కదా, ఇక్కడ ఎవరు గెలిచేటట్టుగా ఉన్నారు? మీరు ఏ పార్టీకి ఓటేయాలని అనుకుంటా ఉన్నారు? ఎందుకోసం? బీజేపీకి వేయాలి. ఎందుకని? ఎందుకంటే నరేంద్ర మోడీ పాలన బాగుంది. ఇంకో బీజేపీ అంటే సెంట్రల్లో మంచిగా ఉందండి. ఏం చేసిండు మోడీ? మోడీ ఏం చేసిందంటే ఇప్పుడు మన ఏళ్ళ కాలం నాటి టెంపుల్ ఉంది కదా, మన పురాతనమైన మన హిందూ దేవం, అది ఒక 500 ఏళ్ళ చరిత్ర గల ఇప్పుడు ఏళ్ళ క్రితం టెంపుల్ మనం పునర్నిర్మాణించినాం. అది అట్లా అని చెప్పేసి ఇక అన్నీ సెంట్రల్లో ఇక అన్నీ చాలా పాలన అయితే చాలా బాగుంది మోదీ. కాంగ్రెస్ పార్టీ ఏమో తెలంగాణలో అధికారంలో ఉంది, ఎందుకు మీరు బీజేపీకి ఓటేయాలని అనుకుంటా ఉన్నారు? కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పుడు చాలా హామీలు ఇచ్చారు కదా, ఇప్పుడు ఆ హామీలు నెరవేరుతాయో లేదో తెలియదు కదా అని చెప్పేసి ఇక మాకైతే మోదీ పాలన అయితే బాగుంది సెంట్రల్. అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి వేసిన ఓటు మీరు? అసెంబ్లీ ఎన్నికలలో ఇప్పుడు ఎమ్మెల్యే ఎన్నికలు అయితే మేము మామూలుగా టీఆర్ఎస్కి. ఇప్పుడు మాత్రం బీజేపీ అనుకుంటా. ఇప్పుడు బీజేపీ ఎవరుంటే బాగుంటుంది? కేసీఆర్ ఉంటేనే బాగుంటుంది అనిపిస్తుంది. అంతేనా? మాకైతే కేసీఆర్ కావాలని. ఓకే, ప్రధానిగా ఎవరుంటే మంచిగా ఉంటుంది అనుకుంటాం? ప్రధాన మోడీ బాగానే చేస్తుండు. ఇక ఏమో రెండు వాటి నడుస్తున్నాయి, మేము అదే టీఆర్ఎస్ అనుకుంటున్నాము. ఇక్కడ కేంద్రంలో ఎవరు రావాలి? కేంద్రంలో మోడీ బాగానే చేస్తుండు. మోడీ కూడా బాగానే చేస్తుండు. ఓకే, ముఖ్యమంత్రి అయితే కేసీఆర్ కావాలని అనుకుంటున్నాం. ఆల్రెడీ ముఖ్యమంత్రి అయిపోయినాయి. ముఖ్యమంత్రి అయిపోయినాయి, కానీ ఇదే ఎంపీలు అయితే కావాలి. ఎట్లా కనబడతా ఉంది కాంగ్రెస్ పార్టీ పరిపాలన? రెండు కనిపిస్తున్నాయి. బీజేపీ కాంగ్రెస్ పార్టీ పరిపాలన 100 రోజులు అయిపోయింది, ఎట్లా కనబడతా? మాకు అంత మంచిగా అనిపిస్తలే. అంతేనా? ఎందుకు గంట విరక్తి వచ్చింది? ఎందుకు అంతా ఏం నడుస్తుంది, ఏం చేస్తుండు? కరెంటు తక్కువ అయిపోయింది,
బస్సు ఛార్జీలు ఎందుకు ఈ బస్సులు ఇట్లా పెంచుడు ఇట్లా చేసుడు కాకపోతే తక్కువ ఏమి ఉండే కానీ అనవసరంగా వేస్ట్ బాగా చేసిండు అంతే మరి. కాకపోతే స్కూల్ పిల్లలకి పెట్టేది ఉండే, స్టూడెంట్కి పెడితే బాగుంటుండే. ఇప్పుడు ఆడపిల్లలకు అది చేసి అనవసరంగా అంత బాగా అనిపిస్తలే. మంచిగా ఉన్నది అంటారు కదా ఆడవాళ్ళందరూ కూడా. వాళ్ళకంటే ఫ్రీ ఉంది కాబట్టి అంటారు అంతే మరి. పెడితే అందరు పెడితే బాగుండా, పెడితే అందరు కాదు, కాకపోతే 10 రూపాయలు తక్కువ చేయను ఉండే కానీ ఇట్లా పెడితే మాకు నచ్చలేదు. అట్లా 6 గ్యారెంటీలు అమలు చేస్తామని అంటున్నాడు కదా. ఏమో సార్ మాకు ఇక అన్నీ తెలియదు ఇక అంతే. ఏటాకల్లా ఇగో ఇప్పుడు కరెంటు 7 గంటలు తగ్గింది, ఆ పైసలు తీసి ఇలా పెడుతున్నాడు. అంత అంత ఇక తెలియదు ఇక. దగ్గర పడతా ఉన్నాయి. ఎట్లా ఉంది మహబూబ్ నగర్లో ఎవరు గెలిచేటట్టు కనబడతా ఉన్నది ఇక్కడ? తగ్గఫర్ అయితే నడుస్తుంది, కాంగ్రెస్ బీజేపీ నడుస్తుంది. ప్లస్ పాయింట్ బీజేపీ రావచ్చని అనుకుంటున్నాం మేము. ఎవరు నిలబడ్డారు ఇక్కడ బీజేపీని? డీకే అరుణ బీజేపీకి వెళ్ళి, మా వంశీ చంద్రారెడ్డి కాంగ్రెస్కి వెళ్ళి, ఆయన మన్యం శ్రీనివాసరెడ్డి టీఆర్ఎస్కి వెళ్ళి నిలబడ్డాడు. ఉందా స్కోప్ ఉందా ఇప్పుడు డీకే అరుణకి? ఉంది. ఎందుకు బీజేపీ పార్టీకి మీరు ఎక్కువగా అటువైపు వెళ్తూ ఉన్నారు? దేనికోసం? నరేంద్ర మోడీ గారి స్కీమ్స్ కానీ ఆయన చూసి పడుతున్నాయి. తెలంగాణకు నరేంద్ర మోడీ ఏం చేసిందంటే ఏం చెప్తారు? అన్నీ ఆయనే చేస్తున్నాడు. మామూలుగా వీధి లైట్లు కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ కానీ, తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్లు అని అవి ఇవి మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్సే కదా వచ్చేది. బాగుంది. ఈసారి మళ్ళీ వస్తాడా మోడీ? 100% వస్తాడు. 370 క్రాస్ అయితే పక్క. ఇక్కడ మహబూబ్ నగర్లో కూడా రావచ్చు మేబీ. ఎట్లా కనపడతాం కాంగ్రెస్ పార్టీ పరిపాలన? ఏ విధంగా కనపడతాం? ఇది బాగానే ఉంది, కాకపోతే ఇంకా 100 రోజులు అన్నాడు కదా, ఏది ఇంకా కంప్లీట్ చేయలేకపోయాడు. మేబీ ఎలక్షన్ తర్వాత అవుతుండొచ్చు. స్టేట్కు సెంటర్కి తేడా ఉంటుంది కదా, అంతే. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది, ఎందుకు మరి బీజేపీ పార్టీ వైపు వెళ్ళాలనుకుంటా ఉన్నారు? సెంటర్లో కాంగ్రెస్ రాదండి, సాధ్యం కాదు, వీళ్ళ నుంచి కాదు. మొత్తం ఇక్కడ ఉత్తరాది రాష్ట్రాల్లో మొత్తము బీజేపీ ఉంది. ఇప్పుడు వీళ్ళు ప్రధాని అయ్యేంత లేదు. మామూలుగా ఒకరిద్దరు ఎంపీలు గెలిచి ఏం చేస్తారండి? ఏం చేయలేరు కదా. అదే ఫుల్ సపోర్ట్ ఉంటే అతను ఏదైనా చేయగలుగుతాడు. సెంటర్లో బీజేపీ ఏదన్నా ఉంటే చేయగలుగుతాడు. 100% వేస్తాడు అన్న. మీరు చెప్పండి అన్న, మీ పేరేం పేరే? వచ్చే ఎట్లా ఉందన్న మహబూబ్ నగర్లో ఏ పార్టీ గెలిచే అవకాశం కనబడతారు? అన్న 2 తగ్గపరే ఉంటాయి అన్న. ఇద్దరు ముందు ఆటోళ్ళు ఎవరెవరు? వంశీధర్ రెడ్డి, డీకే అన్న. అవునా, వాళ్ళు ఇద్దరు మధ్యలోనే ఉంటుంది పోటీ. ఇద్దరిలో ఎవరైనా ఒకరు గెలుస్తారు. ప్రజలను ఆడి ఇప్పుడు మనం మస్తు చెప్తాం, మనం ఎవరేమనుకుంటా ఉన్నారు? మేమేమనుకునేది ఒపీనియన్ చెప్తాం, కానీ మనం ఏం చెప్పినా కానీ ఎలక్షన్ మూమెంట్ వచ్చాకల్లా ప్రజలు ఎక్కడ వేస్తారనేది ఎవరికి తెలియదు, ఎవరేం చూడరు. ఇక అందరూ నా పార్టీకి నేను చెప్తా, వాళ్ళ పార్టీకి వాళ్ళు చెప్తారు, ఎవరి పార్టీకి వాళ్ళు చెప్తారన్న. ఇదైతే పక్కా. ఇప్పుడు ఎవరి పార్టీ అభిమానం వాళ్ళు చెప్తారు. అది మీకు ఏ పార్టీ అభిమానం? మాకు కాంగ్రెస్ రావాలని ఉన్నది, ఎందుకంటే స్టేట్లో కాంగ్రెస్ ఉన్నది. వాళ్ళు ఇద్దరు జత అయితే పనులు చేస్తారని ఆలోచన ఉన్నది, అంతే కదా. ఓ ఎంపీ ఓ సీఎం ఉంటే ఏమవుతుందంటే సెంటర్కి వెళ్ళి మనం తీసుకొని రానికి అవసరం ఉంటుంది. ఒకవేళ సెంటర్లో బీజేపీ రాకుండా కాంగ్రెస్ వచ్చినా మంచిగానే ఉంటుంది. ఇప్పుడు నరేంద్ర మోడీ చేసిండని అంటున్నారు, చేసిండు చేయలేదని ఏం లేదు, ఆయన వ్యక్తిగతంగా మంచివాడే. అవునా, రాహుల్ గాంధీ కూడా మంచివాడే. రాహుల్ గాంధీ ఎట్లా మంచివాడు అంటే, వాళ్ళు 2 సార్లు ప్రైమ్ మినిస్టరు పదవి అనేది వస్తే కూడా వేరే వాళ్ళకి ఇచ్చారు. బీజేపీలు వేరే వాళ్ళకి ఇస్తారా చెప్పు? నరేంద్ర మోడీ తప్ప వేరే వాళ్ళకి ఎవరికైనా ఇస్తారా? అమిత్ షా, నరేంద్ర మోడీ వీళ్ళిద్దరికి తప్ప వేరే వాళ్ళకి ఇయ్యరు. ఇప్పుడు రాహుల్ గాంధీ 2 సార్లు మన్మోహన్ సింగ్కి ఇచ్చింది, అవునా కదా. ఇప్పుడు మళ్ళా కూడా వస్తే మళ్ళీ రాహుల్ గాంధీ అవుతాడని ఏం లేదు, మళ్ళీ ఎవరికో సీనియర్కే ఇస్తారు వాళ్ళు. అలా కుటుంబ పరంగా మాత్రము త్యాగమే చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు మాత్రం. అవునా, కుటుంబ పరంగా వాళ్ళు త్యాగం చేసుకుంటూనే వచ్చి త్యాగమే చేస్తారు. ఇప్పుడు కూడా మళ్ళీ సెంటర్లో వస్తే కూడా త్యాగమే చేస్తారు వాళ్ళు. ఇంకోటి, సెంట్రల్ గవర్నమెంట్లో కాంగ్రెస్ వస్తే మాత్రము రైతులకు మేలు జరుగుతుంది. ఇంతకుముందు ఒకసారి మన్మోహన్ సింగ్ వచ్చినప్పుడు రైతు రుణమాఫీ అనేది మొత్తం ఒకటేసారి మాఫీ చేసిన రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడు. ఇప్పుడు ఇంతవరకు 10 ఏళ్ళ సంది కేసీఆర్ మాఫీ చేయలేదు. ఎవరైనా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఒకసారి మాఫీ చేస్తే రాజశేఖర రెడ్డి కొంతమంది బీద రైతులు అనేది లక్షల మంది బాగుపడ్డారు. ఏ గవర్నమెంట్ అన్నా చేసిందా ఏమన్నా? అది మా ఒపీనియన్.
ఓకే అన్న మీరు చెప్పండి అన్న. ఇప్పుడున్న విధానంతో అయితే ముఖ్య కాంగ్రెస్ కూడా కేంద్రంలో ఉన్నది కదా, అదే రాష్ట్రంలో ఉన్నది కదా. కేంద్రంలో ఇప్పుడు ఉన్న పొజిషన్లో మోడీ కరెక్ట్ అనుకుంటున్నా, అంతే కదా. నేను అంతకు ఎక్కువ చెప్పదలుచుకోలే. ఎందుకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో మోడీ వైపు ఎందుకు వెళ్దామని అనుకుంటా ఉన్నారు? వెళ్దాం అనుకుంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ మన ఇండియాకు మోడీ అసలు మొగోడు కావాలి. రామస్వామి మహబూబ్ నగర్లో ఎవరు గెలిచినట్టు కనబడతా ఉన్నది ఎంపీలా? ఎంపీలా శ్రీనివాస్ రెడ్డి. శ్రీనివాస్ రెడ్డి వస్తాడు. ఎవరు శ్రీనివాస్ రెడ్డి? ఎవరు? అదే మన్యం శ్రీనివాస్ రెడ్డి. గెలుస్తారా ఈసారి?